హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఫామ్ డేటాని పోస్ట్ మెథడ్ ద్వారా ఎలా సబ్మిట్ చేయాలి, అలాగే ఎక్స్ప్రెస్.js ఫోల్డర్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఇక్కడ ఫస్ట్ form_post.html ఒక ఫైల్ని HTML ఫైల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఫామ్ని క్రియేట్ చేశాను. దీనికి ఫామ్ యాక్షన్ /details అనే పేజీని మెథడ్ పోస్ట్ అని ఇవ్వడం జరిగింది. అలాగే యూజర్ నేమ్, ఈమెయిల్ అనే 2 ఫీల్డ్స్ ఇన్పుట్ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఒక సబ్మిట్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత express_form_post.js అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో తర్వాత ఇక్కడ ఎక్స్ప్రెస్ బాడీ పార్సర్ అనే 2 మిడిల్వేర్స్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది రిక్వైర్ ఫంక్షన్ ద్వారా. తర్వాత ఎక్స్ప్రెస్కి ఒక ఇన్స్టాన్స్ ఆర్ నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది, యాప్ అని. తర్వాత యాప్.యూజ్ ఆఫ్ బాడీ పార్సర్.url కోడ్ అనే ఒక ఫంక్షన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత మీరు కనుక ఈ ఎగ్జాంపుల్ని చూసినట్లయితే ఇక్కడ app.get/function ఒకటి రాయడం జరిగింది. ఇక్కడ app.get అనేది HTTP మెథడ్గా మనం చెప్తాము. అంటే ఇక్కడ మనం గెట్ మెథడ్ కానీ పోస్ట్ మెథడ్ కానీ ఇవ్వచ్చు మనకు అవసరానికి అనుగుణంగా. అలాగే బ్రౌజర్లో ఏదైతే రిక్వెస్ట్ చేస్తామో దాన్ని ఇక్కడ ఆ ఫైల్ నేమ్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. బ్రౌజర్లో ఏదైతే ఇన్పుట్గా ఇస్తామో అది రిక్వెస్ట్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేయబడుతుంది. బ్రౌజర్కి ఏదైతే అవుట్పుట్గా ఇవ్వాలి అనుకున్నామో దాన్ని రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ద్వారా మనం డిస్ప్లే చేస్తాము. తర్వాత నెక్స్ట్ అనే ఒక థర్డ్ పారామీటర్ ఉంటుంది. దీన్ని ఏదైతే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ నేమ్ని మనం ఇక్కడ థర్డ్ పారామీటర్గా ఇవ్వడం జరుగుతుంది. మన ఎగ్జాంపుల్లో app.get అనేది గెట్ మెథడ్గా ఇవ్వడం జరిగింది. స్లాష్ అంటే నథింగ్ బట్ ఇండెక్స్ ఫైల్ లోడ్ అవుతుంది. ఇది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఎప్పుడైతే బ్రౌజర్లో స్లాష్ అని ఇస్తామో అప్పుడు మనకి form_post.html డిస్ప్లే అవ్వాలని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే app.post ఎప్పుడైతే ఫామ్లో ఉన్న డేటాని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తామో ఈ /details అనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇందులోకి రిక్వెస్ట్గా మనం ఇచ్చిన యూజర్ నేమ్, ఈమెయిల్ని రిక్వెస్ట్గా వస్తాయి. సో ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ద్వారా మనం ఏదైనా డిస్ప్లే చేయాలి అనుకుంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను response.send అనే ఒక ఫంక్షన్ ద్వారా ఏదైతే ఇన్పుట్గా ఇచ్చామో దాన్ని యూజర్ నేమ్ని, ఈమెయిల్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. request.body.username అనే వేరియబుల్లో మనం ఇచ్చిన యూజర్ నేమ్ ఉంటుంది. request.body.email అనే వేరియబుల్లో మనం ఇచ్చిన ఈమెయిల్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని కంకాటినేషన్ ప్లస్ సింబల్ ద్వారా చేసి response.send అని చెప్పని ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా బ్రౌజర్లో అవుట్పుట్ కనిపిస్తుంది. ఈ బ్లాక్లో మనం పోర్ట్ అండ్ హోస్ట్ రెండు బైండ్ చేయడం జరుగుతుంది మన అప్లికేషన్కి. సో ఇక్కడ నేను పోర్ట్ 8082ని ఇచ్చాను. డిఫాల్ట్గా హోస్ట్ అనేది లోకల్ హోస్ట్ ట్రీట్ చేయబడుతుంది. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ రన్ చేస్తున్నాను. సో కంపల్సరీగా Node.jsలో ఏదైనా ఒక అప్లికేషన్ రన్ చేయాలి అంటే నోడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన ఫైల్ నేమ్ express_form_post.js అని ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవుతుంది. బ్రౌజర్లో నేను లోకల్ హోస్ట్ 8082 అని చెప్పి ఇక్కడ ఎంటర్ చేశాను. యూజర్ నేమ్, ఈమెయిల్ అని మన ఫామ్ కనిపిస్తుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అనిల్, ఈమెయిల్ anil@gmail.com అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సో యూజర్ నేమ్ అనిల్, ఈమెయిల్ anil@gmail అని కనిపిస్తుంది. ఎప్పుడైతే ఫామ్ డేటా నేను సబ్మిట్ చేస్తానో అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. app.post HTTP మెథడ్ ఫైల్ నేమ్ /details. నేను ఇక్కడ ఫామ్ పోస్ట్ అన్న HTML పేజీలో యాక్షన్ /details అని ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఈ /details అనే ఈ బ్లాక్ కాల్ అవుతుంది. సో రిక్వెస్ట్లోకి నేను ఇచ్చిన యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ request.body అన్న ఆబ్జెక్ట్లో ఉంటాయి. సో అందులో నుంచి నేను request.body.username ద్వారా యూజర్ నేమ్ని
request.body.email అనే వేరియబుల్ ద్వారా ఈమెయిల్ని ప్రింట్ చేయడం జరిగింది. ఇప్పుడు express.js ఫోల్డర్ సెర్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జిస్టింగ్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని టర్మినేట్ చేస్తున్నాను నేను. తర్వాత ఎక్స్ప్రెస్ ఫోల్డర్ సెర్చర్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి డిఫాల్ట్గా npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఎక్స్ప్రెస్ -generator -g అంటే గ్లోబల్గా ఈ ఎక్స్ప్రెస్ జనరేటర్ అనే ఒక మిడిల్వేర్ ఇంపోర్ట్ చేయబడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ జనరేటర్ అనేది సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను, అప్లికేషన్ స్కెలిటన్ని. సో దీనికోసం ఎక్స్ప్రెస్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్, నేను ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్గా myapp1 అని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. అప్లికేషన్ క్రియేట్ చేయబడింది. చూడండి, ఇక్కడ myapp1 అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయబడింది. ఇందులో కొన్ని ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ వచ్చాయి. అలా వచ్చిన తర్వాత ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఆ అప్లికేషన్కి ఎంటర్ అవ్వాలి. దీనికోసం cd స్పేస్ myapp1 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. తర్వాత కంపల్సరీగా మనం npm స్పేస్ ఇన్స్టాల్ అనే కమాండ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ కొన్ని డిఫాల్ట్ కొన్ని మిడిల్వేర్స్ ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. అన్ని మిడిల్వేర్స్ సక్సెస్ఫుల్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ myapp1లో package.js అనే ఫైల్ చాలా ఇంపార్టెంట్ ఫైల్. సో ఈ JSON ఫైల్లో మనకి ఏవైతే నోడ్ మాడ్యూల్స్ కావాలో వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేమ్ వచ్చేసరికి myapp1 వర్షన్ 00గా మెన్షన్ చేయడం జరిగింది. సో డిపెండెన్సీస్ అనే ఈ బ్లాక్లో మనకి ఏవైతే నోడ్ మాడ్యూల్స్ కావాలో వాటన్నిటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బాడీ పార్సర్, కుకీ పార్సర్, డీబగ్, ఎక్స్ప్రెస్, జేడ్, మోర్గాన్, సర్వర్ ఫేవైకాన్. సో ఈ మిడిల్వేర్స్ మనకు కావాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మనం npm స్పేస్ ఇన్స్టాల్ అనే కమాండ్ రన్ చేస్తామో ఈ package.json ఫైల్లో ఏవైతే డిపెండెన్సీస్ ఉంటాయో అన్ని డిపెండెన్సీస్ ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ చూసినట్లయితే కనుక మనకి అప్లికేషన్లో బిన్, అప్లికేషన్ కావాల్సిన నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ అనే ఒక ఫోల్డర్, రూట్స్, వ్యూస్, యాప్.js, ప్యాకేజ్.js అనే ఫైల్ కనిపిస్తున్నాయి. సో ఈ బిన్ ఫోల్డర్లో www అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్లో సర్వర్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం server.లిజన్ ఆఫ్ పోర్ట్ అనే ఒక పోర్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఒక క్రియేటివ్ సర్వర్, ఒక HTTP క్రియేట్ సర్వర్ అనే మెథడ్ ద్వారా మనం ఒక సర్వర్ని క్రియేట్ చేసాము. దానికి పోర్ట్ని అసైన్ చేయడం జరిగింది. అలాగే ఏవైనా ఎర్రర్స్ వస్తే డిస్ప్లే చేయడం కోసం ఈ బ్లాక్ మెన్షన్ చేయడం జరిగింది.
సో అలాగే కొన్ని స్పెసిఫిక్ అండ్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మన అప్లికేషన్కి ఏవైతే కావాలో మిడిల్ వేస్ అవన్నీ ఈ నోడ్ మాడ్యూల్స్ అన్న ఫోల్డర్లో ఉంటాయి. సో మనం ఇందాక బాడీ పార్సర్, కుకీ పార్సర్, డీబగ్ అనే కొన్ని మిడిల్ వేస్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ అనే ఫోల్డర్లో ఏవైతే స్టాటిక్గా లేదంటే డిజైన్ పర్పస్ కోసం డిజైన్ చేస్తామో ఈ సిఎస్ఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్, ఇమేజెస్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోల్డర్. ఇక్కడ మనకు ఏవైతే ఫైల్స్కి ఇంపార్టెంట్ కావాల్సిన ఇంపార్టెంట్ ఇవన్నీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో index.js, users.js అనే ఫైల్స్లో మన రూటింగ్ ఏ ఫైల్ ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలి ఏదైనా ఒక హైరార్కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వ్యూస్లో డిస్ప్లే ఫైల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నథింగ్ బట్ వ్యూస్ని ప్రెజెంటేషన్ లాజిక్ గాను, రూట్స్ని కంట్రోలర్ గాను చెప్పవచ్చు మనం. ఈ app.jsలో సో మనం ఏ అప్లికేషన్లో ఏవైతే నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయో అన్నింటినీ ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీని మెయిన్ app.js అనేది చాలా మెయిన్ ఫైల్, చాలా ఇంపార్టెంట్ ఫైల్ కూడా. ఈ app.jsని రన్ చేయడం ద్వారా మన అప్లికేషన్ మొత్తం రన్ చేయబడుతుంది. మన అప్లికేషన్లో ఉన్న సర్వీసెస్ని కానీ, వ్యూస్ని కానీ, రూట్స్ కానీ అన్నిటినీ ఈ app.jsలో కాన్ఫిగర్ చేస్తాము. సో ఎప్పుడైతే ఈ app.jsని రన్ చేస్తామో ఈ ఫైల్ app.js అనేది అన్నిటినీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. నథింగ్ బట్ రూట్స్ అనే ఫోల్డర్ని కానీ, వ్యూస్ని కానీ, పబ్లిక్ని కానీ. సో ఇక్కడ చూసినట్లయితే app.js అనే ఫైల్లో ఎక్స్ప్రెస్, పాత్, సర్వ్, favicon, మోర్గాన్, కుకీ పార్సర్, బాడీ పార్సర్ ఈ మిడిల్ వేస్ అన్నిటినీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే రూట్స్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ని, యూజర్స్ ఫైల్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఈ ఎక్స్ప్రెస్ అనే ఎక్స్ప్రెస్కు ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది, యాప్ అని. సో ఈ యాప్.యూజ్ అనే మెథడ్ ద్వారా మన అప్లికేషన్కి కావాల్సిన లేయర్స్ అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఎంటైర్ అప్లికేషన్లో వీటిని కామన్గా వాడుకుంటూ ఉండొచ్చు మనం. సో ఇక్కడ app.use/index అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే బ్రౌజర్లో స్లాష్ అని ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇండెక్స్ ఫైల్ లోడ్ అవుతుంది. అలాగే /users అని ఇవ్వడం ద్వారా యూజర్స్ ఫైల్ లోడ్ అవ్వడం జరుగుతుంది. సో యూజర్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ రూట్స్లో ఫోల్డర్లో మనం ఇచ్చిన users.js, index.js కాల్ చేయబడతాయి. అలాగే అప్లికేషన్ ఏదైనా ఎర్రర్స్ వస్తే వాటిని డిస్ప్లే చేయడం కోసం ఈ బ్లాక్ మెన్షన్ చేయడం జరిగింది. చివరిసారిగా మన అప్లికేషన్ మొత్తాన్ని module.exports అనే ఫంక్షన్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తున్నాను. సో దీనికోసం కమాండ్ ప్రాంప్ట్లో npm start అని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్రెస్ అప్లికేషన్ని మనం స్టార్ట్ చేయాలంటే npm start అని ఇవ్వాలి. సో ఇక్కడ చూపిస్తుంది myapp1 start node.js శాంపుల్ myapp1 అని చెప్పి రన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. సో బ్రౌజర్లో మనం localhost 3000 నుంచి ఎంటర్ చేస్తున్నాను.
చూడండి ఇక్కడ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్ జేఎస్ అప్లికేషన్ అనేది డిఫాల్ట్గా 3000 పోర్ట్ని తీసుకుంటుంది. మనం అంతకుముందు అప్లికేషన్లో 8082 అని ఇవ్వడం జరిగింది. సో అందుకని ఇక్కడ నేను 8082 ఇచ్చాను. బట్ కానీ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ మాత్రం డిఫాల్ట్గా 3000 అనే పోర్ట్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే నేను బ్రౌజర్లో లోకల్ హోస్ట్ కోలన్ 3000 అని చెప్పి ఎంటర్ చేశాను, అప్పుడు app.use/of_index అని ఈ ఒక లైన్ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. ఇక్కడ ఇండెక్స్ అంటే రిక్వైర్లో మనం రూట్స్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ లోడ్ చేయమని చెప్పాము. సో రూట్స్లో ఉన్న ఇండెక్స్ ఫైల్ అంటే రూట్స్లో ఉన్న ఇండెక్స్ ఫైల్. ఈ ఇండెక్స్ ఫైల్లో మనం ఏం చెప్పాము అంటే router.getOf ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ నెక్స్ట్ 3 పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ response.render అనే ఫంక్షన్ ద్వారా టైటిల్ ఎక్స్ప్రెస్ అని ఇండెక్స్ ఫైల్ లోడ్ చేయమని చెప్పాము. ఇక్కడ ఇండెక్స్ అనేది వ్యూ ఫైల్ అంటే ఇక్కడ వ్యూస్ ఫోల్డర్లో ఉండే ఈ ఇండెక్స్ ఫైల్ డిస్ప్లే చేయబడుతుంది. దానికి పారామీటర్గా మనం టైటిల్ని పంపించడం జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ జేడ్ అనేది వ్యూ ఫార్మాట్. యాక్చువల్గా మనం HTML ఫార్మాట్ని యూజ్ చేస్తాము. ఎక్స్ప్రెస్ అప్లికేషన్ మాత్రం జేడ్ అనే ఒక అనదర్ అనదర్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంది. సో ఇక్కడ బ్లాక్ కంటెంట్ h1 ఈక్వల్ టు టైటిల్ అంటే h1 ట్యాగ్లో టైటిల్ అనేది డిస్ప్లే వస్తుంది. ఇక్కడ p అనేది p ట్యాగ్, వెల్కమ్ టు అనేది ఒక టెక్స్ట్. ఎక్స్ప్రెస్ జేఎస్ ఒక వేరియబుల్ డిస్ప్లే చేయడం కోసం కర్లీ బ్రాకెట్స్ ఆఫ్ టైటిల్ అని చెప్పడం ద్వారా ఇక్కడ ఏదైతే టైటిల్ని ఇచ్చామో ఎక్స్ప్రెస్ అని అది ఇక్కడ మనకి డిస్ప్లే వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో Node.js అప్లికేషన్ టర్మినేట్ చేయడానికి Ctrl+C అనే కమాండ్ రన్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్రజెంట్ బ్యాచ్ జాబ్ని క్యాన్సిల్ చేయమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా అడుగుతుంది. నేను టర్మినేట్ చేయమని చెప్తున్నాను. వై అని చెప్పి ఎంటర్ చేశాను. సో అప్లికేషన్ టర్మినేట్ చేయబడింది. సో నేను మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను. npm start అనే కమాండ్ ద్వారా మన ఎక్స్ప్రెస్ జేఎస్ ఒక అప్లికేషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో నేను ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళి మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పి డిస్ప్లే వచ్చింది. సో ఇక్కడ ఈ టైటిల్ అనే పారామీటర్ ఈ index.jade ఫంక్షన్లోకి కాల్ చేయబడుతుంది. సో ఇక్కడ ఈ టైటిల్ అనే పారామీటర్ h1 ట్యాగ్ అసైన్ చేయబడింది. h1 అనేది నార్మల్గా HTML ట్యాగ్, p అనేది p ట్యాగ్. జేడ్ అనే ఈ లాంగ్వేజ్లో డిఫైనింగ్ ఇలా జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను కనుక ఇక్కడ /users అని చెప్పి కనుక ఇస్తే రెస్పాండ్ విత్ ఏ రిసోర్స్ అని వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే /users అని వస్తానో ఈ users.js అనే ఫైల్ కాల్ చేయబడుతుంది. యూజర్స్ అంటే రూట్స్లో ఉన్న users.js ఫైల్ని లోడ్ చేయమని చెప్పాను. సో రూట్స్లో users.jsలో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఎప్పుడైతే స్లాష్ ఉంటుందో ఇక్కడ రెస్పాండ్ విత్ రిసోర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ టెక్స్ట్ డిస్ప్లే అవ్వమని చెప్పడం వల్ల మనకి ఒక టెక్స్ట్ డిస్ప్లే వచ్చింది. సో నేను ఈ టెక్స్ట్ని డిలీట్ చేసేసి డిస్ప్లేయింగ్
users.js ఫైల్ కంటెంట్ అని చెప్పి సేవ్ చేశాను. అప్లికేషన్ని టర్మినేట్ చేయడం జరుగుతుంది. ఎస్. అలాగే మళ్ళీ npm స్టార్ట్ అని చెప్పి ఎంటర్ చేయడం ద్వారా అప్లికేషన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. Express.js అప్లికేషన్లో లేదు Node.js అప్లికేషన్లో ఏవైనా చేంజెస్ చేసినప్పుడు కంపల్సరీగా అప్లికేషన్ టర్మినేట్ చేసి రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. చూడండి, డిస్ప్లేయింగ్ user.js ఫైల్ కంటెంట్ డిస్ప్లే వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎక్స్ప్రెస్ అనే ఒక మిడిల్ వేర్ని మనం ఇంపోర్ట్ చేసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ జరిగింది. అలాగే express.router అని ఒక మిడిల్ వేర్ని ఇంపోర్ట్ చేసుకుని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ router.get ఈ రూటర్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనకు కావాల్సిన స్పెసిఫిక్ ఫైల్ని లోడ్ చేయడం జరుగుతుంది. Express.js అప్లికేషన్ మొత్తం రూటర్ అనే ఒక ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వర్కింగ్ జరుగుతుంది. సో ఫైనల్గా ఈ రూటర్ని మన module.exports అనే వేరియబుల్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో వ్యూస్ పాత్ని మనం app.jsలో వ్యూస్ పాత్ని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. app.set వ్యూస్ వచ్చేసేటప్పటికి డైరెక్టర్ నేమ్లో ఉన్న వ్యూస్ ఫోల్డర్ యాక్సెస్ చేయమని చెప్పాము. అలాగే వ్యూ ఇంజిన్ వచ్చేసేపటికి చేయడం చెప్పాము. కావాలి అంటే మన HTML ఫార్మాట్లో అయినా మన డేటాని వ్యూ చేయొచ్చు. Express.js డిఫాల్ట్గా JDని సపోర్ట్ చేస్తుంది. అలాగే app.use అనే మెథడ్ ద్వారా మనకు కావాల్సిన లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ ఇంపోర్ట్ మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకి లాగర్, బాడీ పార్సర్, కుకీ పార్సర్ అనే ఈ లేయర్స్ అవసరం ఉండటం వల్ల మనం అప్లికేషన్లో డిఫాల్ట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని ఎక్స్ప్రెస్ అప్లికేషనే ఇంపోర్ట్ చేస్తుంది. మనం స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే అప్లికేషన్ జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇవన్నీ ఇనిషియలైజ్ చేయబడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.